వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న విజయవాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆదివారం నుండి ప్రతి ఏరియాలో పర్యటించి ప్రజలతో మాట్లాడుతూ వారి యొక్క అవసరాలను తెలుసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బందితో తిరుగుతూ ఇళ్లల్లో చిక్కుపోయిన బాధితుల కొరకు ఆహారం, మంచినీరు, పాలు తదితర అవసరాలు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. వరద ప్రభావం తగ్గే వరకు విజయవాడ కలెక్టరేట్ ను సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని బస్సులో ఉండి పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క వరదల్లో చిక్కుకున్న ప్రజల యొక్క అవసరం తెలుసుకోవడం, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ వ్యవస్థలను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు అధైర్యపడవద్దని, అన్ని విధాలా ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కృష్ణానది వరద ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి హెచ్చరించారు. కృష్ణానదికి వస్తున్న భారీ వరదల నేపథ్యంలో ప్రజలు అధైర్యపడవద్దని, సహాయం అందించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ తుషార్ దుడి ప్రజలకు భరోసా ఇచ్చారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అరవింద వారధి సమీపంలో కట్టకు గండిపడడంతో కొల్లూరు, బట్టిపోలు మండలాల్లోని గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. సోమవారం పెనుమూడి వారధి, దోనేపూడి గ్రామం చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల్లోని పరిస్థితులను పరిశీలించారు. కొల్లూరు లాకులు ప్రాంతం వద్ద ఉండి డ్రోన్ సహాయంతో అనుక్షణం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను త్వరితగతిన పునరావాస కేంద్రాలు తరలించాలని, ముంపు ప్రాంతాల్లోనే బాధితులకు ఆహారం, మంచినీరు అందించాలని పోలీస్ సిబ్బందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. కొల్లూరు మండలంలోని ముంపు గ్రామాలైన చిలుమూరులంక, ఈపూర్లంక, సుగుణలంక, పెదలంక, చింతల్లంక, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, కృష్ణానగరం, తోకలవారిపాలెం, తురకపాలెం, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం, శ్రీరంగపురం, గుంటూరుగూడెం, కొత్తగూడెం ప్రాంతాలలో, బట్టిప్రోలు మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, ఓలేరు, పల్లిపాలెం గ్రామాల్లో పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది విస్తృతంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లోని సుమారు 20 లంక గ్రామాలకు రోడ్డు మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయన్నారు. 10 గ్రామాలలో సుమారు అడుగుపైనే వరద నీరు వచ్చిందని తెలిపారు. నిన్న మధ్యాహ్నం నుండి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సుమారు 6,000 మందిని సహాయ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. కొంతమంది ప్రజలు గ్రామాలను విడిచి రావడానికి ఇష్టపడలేదని, వారి కోసం ప్రతి గ్రామంలో 2 పోలీస్ అధికారులు ఉంచడం జరిగిందన్నారు. ప్రజలను రక్షించేందుకు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ స్పెషల్ పార్టీలతో సిద్ధంగా ఉన్నామన్నారు. 3 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో కృష్ణానది కరకట్ట పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. బాధితులకు అవసరమైన ఆహారం, మంచినీరు తరలిస్తున్నామన్నారు. ముంపులకు గురైన ప్రాంతాల్లో చిక్కున్న వారిని పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, సహాయ చర్యలు అందించడంలో పోలీస్ శాఖ నిమగ్నమై ఉందని తెలిపారు. ప్రజలను రక్షించి సురక్షితమైన ప్రాంతాలకు చేర్చేందుకు రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఉన్న వరద పరిస్థితిలో ఆల్మోస్ట్ 20 లంకలు రోడ్ కనెక్టివిటీ పోయింది. కానీ మన వాళ్ళు ప్రతి ఊర్లో 2 మ్యాన్ ట్రాక్తో సహా ఉన్నారు. ఇప్పుడు మేము వాళ్ళతో టచ్లో కూడా ఉన్నాము. మొబైల్ కనెక్టివిటీ కూడా ఉంది. దాంట్లో 10 గ్రామంలో ఒక 1 ఫీట్ వరకు కొన్ని ఇళ్లలో వాటర్ వచ్చాయి. కానీ అక్కడ ప్రాపర్టీకి, లైఫ్కి ఎలాంటి రిస్క్ లేదు. మేము కంటిన్యూస్లో టచ్లో ఉన్నాము. దీని తర్వాత నిన్న మధ్యాహ్నం నుండి చాలా వరకు ఒక 6,000 వరకు మేము బయటికి కూడా తీసుకువచ్చాము. కొంతమంది అప్పుడు బయటికి రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళు కూడా లోపల సేఫ్ ఉన్నారు. డిప్లాయ్మెంట్ కూడా ఉంది. ఒక అడిషనల్ ఎస్పీ గారు కూడా ఒక లంకలోనే ఉన్నారు. దాంతో స్పెషల్ పార్టీ కూడా ఉంది ఆయనతో. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కూడా డిప్లాయిడ్ ఉన్నాయి. కంటిన్యూస్గా సేఫ్టీ మెటీరియల్ కూడా పంపిస్తున్నాము. మన 3 డిఎస్పీలు, ఏఆర్డిఎస్పీ గారు, 10 సిఐలు, ఒక 20 వరకు ఎస్ఐలు, తర్వాత ఆల్మోస్ట్ 400 పోలీస్మెన్ డిప్లాయ్మెంట్తో సహా
అంతా కట్ట కూడా మానిటర్ చేస్తున్నాము, కట్ ఆఫ్ కూడా పెట్టాము, వెహికల్ మూవ్మెంట్ కూడా అంతా ఆపేసాము. మీడియా ద్వారా కూడా ఈ లంక గ్రామంలో కొంతమంది ఫిషర్మెన్కి సొంత బోట్లు ఉన్నాయి. దాంట్లో ఒక రిక్వెస్ట్ ఉంది, దయచేసి వాళ్ళు సొంతగా ఆపరేట్ చేసుకొని రాకూడదు. కరెంట్ కొంచెం హెవీగా ఉంది. ఎక్కడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో మా స్పెషల్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ 11,50,000 వరకు క్యూసెక్ వరకు ఫ్లో ఉంది. సో ఇది మెయింటైన్ అయితే కూడా లోపల గ్రామంలో లేకపోతే బయట ఎక్కడైనా జనాలకి ఏమి రిస్క్ లేదు. సో మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. ఎక్కడైనా ఎలాంటి పరిస్థితి వస్తే రెస్పాండ్ అవ్వడానికి మేము ప్రిపేర్గా ఉన్నాము. కరకట్టలపై పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నాయకుడు అనగా శివప్రసాద్ తెలిపారు. కృష్ణానది కరకట్టలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ పోలీస్ సిబ్బందిని కరకట్ట వద్ద ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బట్టిప్రోలు మండలం ఓలేరు పల్లిపాలెం వద్ద కరకట్టలు వీక్ గా ఉన్నాయని సమాచారం మేరకు అప్పటికప్పుడు సిబ్బందిని నియమించి కట్టలు పటిష్టపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరకట్ట డౌన్ గా ఉన్న ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై ప్రవహించే అవకాశం ఉన్నందున వెంటనే ఇసుక బస్తాలు, మట్టి తీసుకువచ్చి కట్టలను పటిష్టపరిచి వరద నీటిని అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలెవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అయితే లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. కృష్ణా కరకట్ట పరిస్థితిని సమీక్షించేందుకు టీడీపీ నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్